హలో హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ డెమోని చూస్తున్నారు కదా! నాకొక బ్రదర్ అనేది కమెంట్ చేస్తారు. ఈ కమెంట్ అనేది చూడండి. బ్రో నేను న్యూ సబ్‌స్క్రైబర్ వెడ్డింగ్ టెంప్లేట్ అనేసి. సో, అందుకనేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. కానీ మీకు నేను చూపించేది బర్త్‌డే 2 టెంప్లేట్స్ అనేవి చూపిస్తాను. ఒకటి బర్త్‌డే స్టేటస్‌కైనా ఈ వీడియోని మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అయినా సరే మీరు చేసుకోవచ్చు. 2 టైప్స్ మీరు చేసుకోవచ్చు. మీకు నచ్చింది మీ నచ్చిన విధంగా మీరు ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దీని 2 లింక్స్ అనేవి వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే దీనికి కావాల్సిన ప్రీసెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ 2 టెంప్లేట్స్ అనేవి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఫస్ట్‌ది నేను బర్త్‌డే వీడియో టెంప్లేట్ చూపిస్తున్నాను. అండ్ అలాగే సెకండ్‌ది వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది చూపిస్తాను. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడు ఇలాంటి వీడియో అనేది మీరు 1 క్లిక్‌తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో, ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను. వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అని చూసారు కదా! అలాగే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది, అలాంటి వీడియో అనేది మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వర్షన్ అనమాట. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు డౌన్‌లోడ్‌లోని ఏ ప్రాబ్లమ్ అయినా వస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ గాని లేదా సంథింగ్ ఏది ఇచ్చినా సరే నాకు కామెంట్ అనేది చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో, అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ అని 3 ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది అండ్ నేను ఈ వీడియోకి యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఎక్కడైతే ఉందో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది. నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది నేను ముందే ఎడిటింగ్ చేసి మీకు ఇచ్చాను. సో, చూస్తున్నారు కదా! ఈ వీడియో అనేది. సో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఇక్కడ నేను అన్నీ ప్రొవైడ్ చేశాను. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి అండ్ మీ నేమ్ అనేది. అలాగే ఇదే వీడియోని ప్రెజెంట్ అయితే ఇది బర్త్‌డే వీడియో ప్రీసెట్ మీకిచ్చాను. దీన్నే మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో కూడా మార్చుకోవచ్చు. అది ఎలా అనేది నేను ముందు ముందు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ అనేది కనిపిస్తుంది కదా! ఈ నేమ్ అనేది ఇన్‌కేస్ మీరు బర్త్‌డే స్టేటస్ ఎడిటింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ నేమ్ అనేది మార్చుకోవాలి. సో, నేమ్ మార్చుకోవడానికి ఇక్కడ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఓకే. అనూష అనేసి టైప్ చేసుకుంటున్నా. ఓకే. అనూష అనేసి టైప్ చేసి ఓకే పై క్లిక్ చేశాను. చూసారు కదా! నేమ్ అనేది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది. సో, ఇట్లా యాడ్ అవుతుందనమాట. ఇన్‌కేస్ మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరు అనేది అట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇంకోటి ఏందంటే మీకు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫాంట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ డబల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం బ్యాక్ వచ్చేయండి. సో, ఇట్లా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం అసలైన ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది కదా! ఇక్కడ మీ ఫోటో అనేది పెట్టుకోవాలి. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా నేను ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సరే సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆహ్, ఏ ఫోటో అంటే ఓకే. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా చూస్తుండ్రు కదా! కాకపోతే ఇక్కడ ఏందంటే ఫోటో అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే ఫోటో హెడ్ అనేది కొంచెం కవర్ అయింది. సో, అది కనిపించట్లేదన్నమాట. అలా మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏదొచ్చినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ ఇమేజ్‌ని ఇట్లా డ్రాగ్ చేసుకొని కిందకన్నట్టు ఇట్లా పెట్టుకోండి సెట్ అయిపోతుంది. సో, చూసారు కదా! పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అయింది. సో, మిగతా ఇమేజ్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ ఫ్లాగ్ అనేది ఆహ్, రెడ్ క రెడ్ క్లాత్ వీడియో అనేది ఈ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతకంటే ముందు ఇక్కడ ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక
పార్టికల్ వీడియో అనేది ఉంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో అనేది డూప్లికేట్ అవుతుంది. దాని తర్వాత దాన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇమేజ్ ఎక్కడైతే ఉందో దాంట్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ 2 ఇమేజెస్‌కి మధ్యన ఇట్లా పెట్టుకోండి ఇది. అలాగైతేనే కరెక్ట్‌గా బ్లాస్ట్ ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత ఫోటో అనేది రివీల్ అవుతుంది. దాని తర్వాత ఇదే వీడియోని మళ్ళీ డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో దీంట్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇక్కడ మీకు బీట్ మార్క్ అనేది ఇచ్చాను చూస్తున్నారు కదా! బ్లూ టిక్స్ అనేవి. దాని వైస్‌గా మీరు సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. సో, ఆల్మోస్ట్ అడ్జస్ట్‌మెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. సో, చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందనమాట. దాని తర్వాత మీరు ఇంకొకటి ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఆ రెడ్ కలర్ రిబ్బన్ వీడియో అనేది ఇచ్చాను కదా డిస్క్రిప్షన్‌లో అది డౌన్‌లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇట్లా ఉంటుందన్నమాట వీడియో అనేది. ఇక్కడ మీరు స్టార్టింగ్‌లో ఇట్లా ఒక 5 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ కలర్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని తర్వాత బ్యాకొచ్చి కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ ఏదైనా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. సో, ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి దీన్నే ఇప్పుడు డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఇంకా వీడియో అనేది ఉంది ఫ్రెండ్స్. దీన్ని డూప్లికేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఫోటోస్ ఉన్నాయి కదా! దానికి కరెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఈ డూప్లికేట్ చేసుకున్న వీడియోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. కాపోతే అన్నీ ఒకే వైపు ఫ్లాగ్ అవుతే వీడియో అనేది బాగా రాదనమాట. సో, కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి మిర్రరింగ్‌లోని ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆల్మోస్ట్ చాలా మంచిగా క్లాత్ అనేది దాని ఆపోజిట్ వైపు రొటేట్ అనేది అవుతుంది. తర్వాత ఒకదాన్ని ఒకటి ఇట్లా సెలెక్ట్ అనేది చేసుకోండి. రెండిటి కూడా డూప్లికేట్ చేసుకొని నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. వీడియో అనేది ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది ఫ్రెండ్స్. సో, తర్వాత బ్యాకొచ్చి స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్‌లో కాదు. ఒక 5 సెకండ్స్ వరకు ఇట్లా వచ్చేయండి. 5 సెకండ్స్‌లో ఇట్లా వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన పార్టికల్ వీడియో అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే ఆ పార్టికల్ వీడియో అనేది ఉంటుంది. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో ఎన్ని సెకండ్‌లో ఉంటదంటే 13 సెకండ్‌లు ఉంటది. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఇట్లా రొటేట్ చేసుకోండి. ఇట్లా రొటేట్ చేసుకున్న తర్వాత వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకొని బ్యాకొచ్చి దీన్ని 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్‌ని ఫుల్ స్క్రీన్ అని చేసుకోకండి. మీకు బాగా రాదనమాట. సో, ఆ ఎఫెక్ట్ అనేది. సో, ఇట్లా జూమ్ అనేది ఇట్లా 2 ఫింగర్స్‌తో చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఆ వీడియోకి ఈ పార్టికల్ వీడియో అనేది యాడ్ అయిపోతుంది. దీన్నే డూప్లికేట్ చేసుకొని దాని తర్వాత నుంచి జరుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత బ్యాకొచ్చి చూస్తున్నారు కదా! ఇట్లా పార్టికల్ వీడియో అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసి ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్ ఇన్‌కేస్ మీరు వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్‌గా మార్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఈ వీడియోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్నారు కదా! వెడ్డింగ్ వీడియో అనేది దానిపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా అది రీప్లేస్ అనేది అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందనమాట. దాని తర్వాత ఈ నేమ్ అన్నీ మార్చుకునేది సేమ్ అలానే ఒకసారి నేను మార్చి చూపిస్తాను. టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి ఎవరి పేరైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి నేను మార్చి చూపిస్తాను. ఓకే. ఇట్లా టెక్స్ట్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా! టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో, ఇట్లా ఉంటుందనమాట టెక్స్ట్ అనేది చూస్తున్నారు కదా! ఇట్లా ఉంటుందనమాట. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ అనేది పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి.
ఈ ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇన్కేస్ అడ్జస్ట్మెంట్ కాకపోతే క్రాపింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఫోటోని కిందకి పైకి ఇట్లా మూవ్ చేశారనుకోండి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుందన్నమాట. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ as వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.